Namaskaram, welcome to Bangaru Talli Foundation, a journey into the hearts of education, empowerment and transformation. I am Ravi and today we are going to explore a movement that creating future for girls, that is Bangaru Talli Foundation. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ జాయిన్ అవబోతున్నారు. ఆవిడ బంగారు తల్లి ఫౌండేషన్ లో తన వంతు కృషి చేస్తూ తనదైన సేవలను అందిస్తున్న మిస్ నీరజ అంకపల్లి గారు. బంగారు తల్లి ఫౌండేషన్ గురించి మరిన్ని విషయాలు ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద పాడ్కాస్ట్. హాయ్ నీరజ గారు, నమస్తే. హాయ్ రవి గారు, నమస్తే. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ బంగారు తల్లి ఫౌండేషన్ గురించి చెప్పడానికి చాలా సంతోషంగా ఉందండి. ఇట్ గివ్స్ మీ ఇన్మెన్స్ ప్లెజర్. థ్యాంక్ యూ. అండ్ బంగారు తల్లి ఫౌండేషన్ అన్నది వినడానికి చాలా ఎమోషనల్ గా ఉంది ఆ నేమ్. అండ్ మాకు కొంచెం ఏమైనా డీటెయిల్స్ చెప్తారా, అంటే హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ హౌ ఇట్స్ వర్కింగ్ అన్నట్టు ఏమైనా? ఎస్ అండి, బంగారు తల్లి అనే వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ వైబ్ అండి. ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ కనెక్ట్. ఈ ఎమోషనల్ కనెక్ట్ మన ప్రతి ఒక్క అందరి ఇంట్లో కూడా అమ్మాయి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క అమ్మాయికి మనం ఇచ్చే సమ్మానమే ఈ బంగారు తల్లి. ద ఐడియా ఇస్ వెరీ సింపుల్ రవి గారు. ఆడపిల్లకి చదువు ఆ ఇంటికి మాత్రమే వెలుగు కాదు, మన దేశానికే వెలుగు అనే ఆలోచనతో మొదలైందే బంగారు తల్లి ఫౌండేషన్. దిస్ బంగారు తల్లి ఫౌండేషన్ ఇస్ పవర్డ్ బై బీబీజీ టు ఎంపవర్ హర్ విత్ స్కిల్స్, విత్ రైట్ నాలెడ్జ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎడ్యుకేషన్. ఇట్స్ నైస్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ మిషన్. అండ్ ఈ ఫౌండేషన్ ఎవరిని టార్గెట్ చేస్తుంది అండ్ సో ఫార్ ఇందులో మీ జర్నీ ఎలా ఉంది అన్న దాని గురించి ఏమైనా చెప్తారా? ఎస్ అండి, అవర్ టార్గెట్ ఇస్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ హూ హ్యాస్ పొటెన్షియల్ బట్ ల్యాక్స్ ఆపర్చునిటీ. అవకాశాలు లేక తనలో టాలెంట్ ఉండి కూడా ఏ అమ్మాయి అయితే ఎదగాలని ఆలోచిస్తుందో వాళ్ళందరికీ అండగా ఉండేదే బంగారు తల్లి ఫౌండేషన్. అండ్ సో ఫార్ మనం ఈ జర్నీలో ఆల్మోస్ట్ 2 lakhs గర్ల్ చైల్డ్ ని ఎంపవర్ చేయడం జరిగింది. దట్ ఈస్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ త్రూ అవర్ వేరియస్ ప్రోగ్రామ్స్. అండ్ మన టార్గెట్ వచ్చేసి బై 2047 వీ వుడ్ లైక్ టు ఎంపవర్ 20 lakhs, దట్ ఈస్ 2 million గర్ల్ చైల్డ్ త్రూ ఎడ్యుకేషన్. సో మనీ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ అండి. ద ఎడ్యుకేషన్ దట్ వీ క్యారీ మన తరాలకి, లైక్ ఇఫ్ వీ ఎడ్యుకేట్ అ ఉమెన్, ఇఫ్ వీ ఎడ్యుకేట్ ఎ గర్ల్, వీఆర్ నాట్ జస్ట్ ఎడ్యుకేటింగ్ ఆ అమ్మాయిని ఒక్కదాన్ని కాదండి, తద్వారా రాబోయే జనరేషన్ ని మనము ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఆ జనరేషన్ ఎడ్యుకేట్ అవ్వడం వల్ల ఇట్ ఈస్ ద నేషన్ విచ్ ఇస్ గెటింగ్ ఎడ్యుకేషన్ అండ్ దాని ద్వారా ఎంటైర్ కంట్రీ ఈస్ గెటింగ్ ఎడ్యుకేషన్. సో ఈ మార్పు అంతా కూడా ఒక్క ఆడపిల్ల చదువుతో ముడిపడింది అనేది చెప్పడంలో అస్సలు ఎలాంటి అతిశయోక్తి లేదు రవి గారు. ఇందాక మీరు 5 ప్రోగ్రామ్స్ అన్నారు కదా, వాటి గురించి ఏమైనా చెప్తారా మాకు? ఆ 5 ప్రోగ్రామ్స్ ఏంటి, మీరు ఎలా రన్ చేస్తున్నారు వాటిని, ఏంటి అన్నది? Sure, Ravi Garu. Those are considered as the 5 programs. Those are the pillars for Bangaru Talli Foundation. ఈ 5 programs ని మనము పంచరత్నాలను కూడా చెప్పుకోవచ్చు. Those 5 programs are ఆహ్లాద, సురక్ష, స్వశక్తి, ప్రేరణ అండ్ భరోసా. ఈ 5 కూడా ఇట్ రివాల్వ్స్ అరౌండ్ అ గర్ల్ చైల్డ్ వెరిన్ వి గివ్ హర్ క్వాలిటీ ఎడ్యుకేషన్. మొదటిగా వచ్చేసి ఆహ్లాద. ఆ పేరులోనే ఇట్ ఇస్ అ జాయస్ ఫీలింగ్. ఒక ఆడపిల్ల చదువుకోవాలి అంటే చదువుకోవాల్సిన వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలగాలి. సో ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అయినప్పటికీ కొన్నిసార్లు పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ పై మొగ్గు చూపడం వల్ల దెర్ ఆర్ ఫ్యూ స్కూల్స్ విచ్ ఆర్ లెఫ్ట్ అవుట్. అలా కాకుండా ఒక ఆడపిల్ల చదువుకోవాలంటే, ఒక పాప కానీ బాబు కానీ, అ చైల్డ్ వెన్ దే గెట్ interest to study, that is where the education plays important role. So అలా ఆహ్లాద అనే ప్రోగ్రామ్ లో మనం ఏం చేస్తామంటే we provide infrastructure facilities. వాళ్ళకి ఆహ్లాదకరమైన లైక్ పెయింటింగ్స్ చేయించటము, వాళ్ళకి టీచర్ అబ్సెన్స్ లో వాళ్ళు చదువుకోవడానికై మనం చక్కటి వాల్ పెయింటింగ్స్ విత్ ఎడ్యుకేటెడ్ మెటీరియల్, అంటే ఇన్ఫోగ్రాఫిక్ మెటీరియల్స్ విత్ ఆల్ఫాబెట్స్, నంబర్స్, ఇలాంటి పెయింటింగ్స్ ఏంటంటే వాళ్ళలో క్రియేటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ ఆహ్లాద అనే ప్రోగ్రామ్ లో వి గివ్ దెమ్ ఫ్యూ థింగ్స్ లైక్ స్పోర్ట్స్ లో, అంటే చదువులో రాణించడం ఇట్ ఈస్ గుడ్, బట్ అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, వాళ్ళకి ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉండడం, ఇవన్నీ కూడా ఆహ్లాద అనే ప్రోగ్రామ్ ద్వారా మన బంగారు తల్లి ఫౌండేషన్ ఒక ఆడపిల్లకి చదువుకోవడానికి ఉపయోగించే వస్తువులని ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. అండ్ సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇట్ ఈస్ సురక్ష. భయం లేకుండా బలంతో ముందుకెళ్లడం. మనకి ఈ పేరులోనే రక్ష అని ఉంది. అంటే ఏంటంటే ఆడపిల్లలు సెల్ఫ్ డిఫెన్స్, అంటే ఎప్పుడూ ఒకరిపైన ఆధారపడి ఎవరూ నన్ను వచ్చి కాపాడాలి అనే విధంగా కాకుండా వై షుడెంట్ ఐ సేవ్ మై సెల్ఫ్ అండ్ నో మ్యాటర్ వాట్ కమ్స్
ఐ షుడ్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అనే విధంగా వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కానీ అండ్ డిఫరెంట్ వేరియస్ టెక్నిక్స్ వేర్ దే కెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ అండ్ టైక్వాండో ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కలిగిన మనము శిక్షణ మనం ఇప్పిస్తున్నాము త్రూ అవర్ బంగారు తల్లి ఫౌండేషన్. స్వశక్తి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద గర్ల్స్ అన్లీషింగ్ దేర్ హిడెన్ టాలెంట్. చాలా మంది ఆడపిల్లలకి వాళ్ళలో చాలా టాలెంట్ ఉంటుంది. లెట్ ఇట్ బి ఫినాన్షియలీ ఆర్ లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ హిడెన్ టాలెంట్. వాళ్ళలో ఉన్న శక్తిని అంటే ఒక చక్కటి కెరియర్ గైడెన్స్ ని మనం కల్పిస్తూ వాళ్ళ ఫ్యూచర్ లో అంటే ఒక చక్కటి దిశానిర్దేశన చేయడానికి ఇప్పుడు 10th తర్వాత వాట్ నెక్స్ట్ అనేసరికి చాలా మంది పిల్లలు దే గెట్ క్యారీడ్ అవే. ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ ఈ 2 మాత్రమే స్ట్రీమ్స్ ఉన్నాయా? లేదండి. వెన్ యూ ఆస్క్ మీ దెర్ ఆర్ వేరియస్ వొకేషనల్ ట్రైనింగ్స్ వేర్ దే కెన్ గెట్ ఇన్ టు దాట్ అండ్ వాళ్ళకి చాలా ఇన్ హౌస్ ట్రైనింగ్స్ అవన్నీ ఇచ్చి కూడా వెరీ సూన్ దే ఆర్ గెటింగ్ ప్లేస్మెంట్స్. సో అలాంటివన్నీ కూడా కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనేది తెలియజేస్తూ వాళ్ళకు ఒక చక్కని భవిష్యత్తు కల్పిస్తుంది మన ఈ సురక్ష ప్రోగ్రామ్ అండ్ స్వశక్తి ప్రోగ్రామ్. సో దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ బంగారు తల్లి ఫౌండేషన్. అవర్ 4th ప్రోగ్రామ్ ఇస్ ప్రేరణ. పేరులోనే ఉందండి ప్రేరణ, విచ్ వేర్ వీ కెన్ డ్రా మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్. సో చదువుకోవాలని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కోసారి కొన్నిసార్లు దే గెట్ డీవియేటెడ్ ఫ్రమ్ దేర్ పాత్. సో అలాంటప్పుడు ఒక చిన్నపాటి మోటివేషన్, అది ఒక మాట రూపంలో కావచ్చు, ఒక చేత రూపంలో కావచ్చు, రైట్ పర్సన్ నుంచి రైట్ టైంలో వాళ్ళకి వచ్చినట్లయితే డెఫినెట్లీ దే విల్ క్రియేట్ మిరకల్స్ ఇన్ దేర్ లైఫ్. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఈ మోటివేషన్ అనేది సెల్ఫ్ మోటివేటెడ్ గా ఉంటున్నప్పటికీ కొన్నిసార్లు దేర్ ఆర్ పీపుల్ హూ విల్ మోటివేట్ దెమ్ ఇన్ ఎనీ సింగిల్ వే. సో అలా మన బంగారు తల్లి ఫౌండేషన్ ఒక ఇనిషియేటివ్ దిస్ ప్రేరణ వేరిన్ వి గో టు వేరియస్ గవర్నమెంట్ స్కూల్స్. సో గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలకి మంచి అలవాట్లు మంచి జీవితానికి అర్థం పడతాయని భావించి బంగారు తల్లి ఫౌండేషన్ లో పిల్లలకి హ్యాబిట్ ఫార్మేషన్ గురించి, డిజిటల్ లిటరసీ గురించి అండ్ గుడ్ హ్యాబిట్ కల్టివేషన్ గురించి అండ్ వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్, తమని తాము సేఫ్ గా ఉంచుకొని వాళ్ళు ఈ రోజున్న ఈ సమాజంలో వాళ్ళు ఎలా తమని తాము కాపాడుకోవాలి అనేది ఆ అవేర్నెస్ సెషన్స్ కానీ అండ్ సో మెనీ థింగ్స్ వేర్ ఇన్ దే విల్ లెర్న్ అబౌట్ స్టడీ స్కిల్స్ అండ్ చదువుకున్న చదువుని ఎలా ఉపయోగించాలి. ఇవన్నీ కూడా మనకి వి గివ్ దెమ్ మోటివేషన్ అబౌట్ ఎడ్యుకేషన్. ఒక చదువు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ చదువు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అవన్నీ కూడా ఎప్పుడైతే ఒక పిల్లవాడికి మనం బ్యాటు బాల్ ఇచ్చేసి మైదానంలో ఆడుకోమంటే ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ వాళ్ళకి ఓపిక ఉన్నంతసేపు ఆడతారు. అదే ఆ బ్యాటు బాల్ ఇచ్చేటప్పుడు మనం ఆ పిల్లవాడికి మనం చెప్పామనుకోండి, నువ్వు ఈ 10 minutes లో ఫినిష్ చేస్తే నేను నీకు రివార్డ్ ఇస్తానని చెప్పి చూడండి, డెఫినెట్లీ దే విల్ ప్లే విత్ మచ్ మోర్ ఫోకస్ అండ్ అటెన్షన్. అలా కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల లేకపోవడం వల్ల కలిగే లాభాలేంటి నష్టాలేంటి అనేది ప్రతిదీ కూడా స్టోరీ ఓరియంటెడ్ రూపంలో పిల్లలకు అర్థమయ్యే రీతిలో మన ప్రేరణ టీమ్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ హౌ అవర్ ప్రేరణ ఈస్ గివింగ్ so much of motivation to the real students in government schools. 5th program Bharosa, దాని గురించి చెప్పరా? Yes, Ravi garu. Our 5th program is Bharosa. And this Bharosa program in collaboration with SPWC, that is Society for Protection of Women and Children collaboration lo manamu we are giving the counseling and we are giving medical and legal aids to the people. అంటే ఇక్కడ ఏంటంటే దగా పడిన స్త్రీలు ఎప్పుడైతే చాలా విషయాల్లో ఎవరైతే స్త్రీలు కానీ ఆడపిల్లలు కానీ దగా పడిన చోట లైఫ్ ఎండ్ అయిపోయింది అనుకుంటారు. బట్ నో, దట్ ఈస్ జస్ట్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సో దాన్ని వాళ్ళు అధిగమించి, బికాస్ ఆబ్స్టికల్స్ ప్రతి చోట ఉంటాయి, దెర్ ఆర్ సో మెనీ సెట్ బ్యాక్స్, కానీ వాటిని తట్టుకొని వాళ్ళు ఎలా రైజ్ అవ్వగలుగుతారు అనే మోటివేషన్ అక్కడ వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్, కౌన్సిలింగ్, మెడికల్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా ఇస్తుంది మన భరోసా సెంటర్స్. ఈ భరోసా సెంటర్స్ మన బంగారు తల్లి ఫౌండేషన్ 2 చోట్ల భవనాలను నిర్మిస్తూ హెల్ప్ చేస్తుందండి. దట్ ఈస్ భువనగిరి అండ్ శంషాబాద్. ఓకే, నైస్. అండ్ ఇందాక నుంచి చెప్తూ ఉన్నారు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ అని. వై ఓన్లీ గవర్నమెంట్ స్కూల్, వై నాట్ ప్రైవేట్ అని? వాట్ ఎవర్ ఏదైనా సరే పిల్లల కోసమే కదా మీరు చేసేది. ఎస్ అండి, ఇట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్. మనకి పిల్లల్లో అసలు మనం ఎలాంటి భేదం చూపించామండి. ఇట్స్ ఆల్ ద మైండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్. పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే
ఎంత ఎక్కువ ఫీజు కడితే అంత మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అని అనుకుంటారు. బట్ లెట్ us జస్ట్ అండర్స్టాండ్, మన అబ్దుల్ కలాం గారు, శ్రీనివాసన్ గారు, వీళ్ళందరూ కూడా సో కాల్డ్ సో మెనీ లీడర్స్ హూ ఎమర్జ్డ్ అండ్ హూ మేక్ దేర్ మార్క్ ఇన్ ద రియల్ లైఫ్, వాళ్ళందరూ చదువుకుంది ఎక్కడండి? గవర్నమెంట్ స్కూల్స్ లోనే. సో లెట్ us బి వెరీ ఫ్రాంక్. మా పిల్లలకి ఆలోచన ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ స్కూల్లో చదివినంత మాత్రాన మాకు ఫ్రీగా ఎడ్యుకేషన్ వస్తుంది అనుకుంటారు. నో, గవర్నమెంట్ ఈస్ పేయింగ్ లాక్స్ ఆఫ్ రూపీస్ టు ద టీచర్స్ ఫర్ దేర్ ఎడ్యుకేషన్. సో వాళ్ళకి స్కూల్ చూసుకున్నట్లయితే చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్ లో అసలు వాళ్ళకి గ్రౌండ్ ఉండదండి. ఇన్ ఎ వెరీ కాంపాక్ట్ ప్లేస్ దే రన్ ద ఇన్స్టిట్యూషన్స్. సో అక్కడ విద్యను, ఐఎమ్ సారీ టు సే, చదువు కొంటున్నారు. దేర్ ఆర్ ఫ్యూ ప్రైవేట్ స్కూల్స్ మంచి విద్యను అందిస్తున్నారు, నో డౌట్. బట్ అట్ ది సేమ్ టైం లెట్ us అండర్స్టాండ్, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువు తక్కువగా ఉంటుంది, క్వాలిటీ తక్కువగా ఉంటుంది అంటే ఐ డోంట్ అగ్రీ. సో అలాంటి గవర్నమెంట్ స్కూల్స్ లో జెన్యూన్ గా చదువుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు దే కాంట్ ఎఫర్డ్ ఫర్ గెటింగ్ మోటివేషన్ క్లాసెస్. సో వన్స్ ఇన్ ఎ వైల్ వాళ్ళకి మోటివేషన్ పిల్లలకి అవసరము అన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వడానికి ఎవరున్నారండి? వాళ్ళకి కావాల్సిన చదువుని, మోటివేషన్ ని, సెట్ బ్యాక్స్ లేకుండా ఉండడానికి వాళ్ళు ఏం చెయ్యొచ్చు అనే విషయాలు వాళ్ళకి అవగాహన కల్పించడానికి వాళ్ళ టీచర్స్, నో డౌట్ హెచ్ఎం టీచర్స్ చెప్తూ ఉంటారు. బట్ వెన్ సంబడి ఎల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ వచ్చి చెప్పినప్పుడు దట్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ టర్నింగ్ దేర్ లైఫ్స్. సో అలా ఆ ఆలోచనతోనే ప్రతి ఒక్క పిల్లవాడు కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివినంత మాత్రాన వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇచ్చేసి చాలా ప్రైవేట్ సెషన్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. బంగారు తల్లి ఫౌండేషన్ కమ్స్ ఇన్ టు ద ప్లే వేర్ ఇన్ వి గివ్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు వరకు మీరు చెప్పిన ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ దే వర్ వెరీ హోలిస్టిక్. అండ్ దీన్ని బేస్ చేసుకుని మీ పర్సనల్ లైఫ్ లో ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? ఎస్ అండి, మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. సో అలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి, కానీ వన్ సింగిల్ స్టోరీ విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ దట్ మూవ్ మీ. అదేంటంటే, ఒక అమ్మాయి వెన్ వీఆర్ కండక్టింగ్ అ సెషన్ ఇన్ భువనగిరి, ఆ సెషన్ కండక్ట్ చేస్తున్నప్పుడు వన్ చైల్డ్, ఆ అమ్మాయి వచ్చేసి ఆఫ్టర్ ద సెషన్ షీ కేమ్ టు మీ అండ్ షీ సెడ్, మేడం మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, సో అమ్మాయికి చదువు ఇంతగా ఇంపార్టెంట్ అని మీరు అంటున్నారు, కానీ మా పేరెంట్స్ ఇంకా నన్ను హై స్కూల్ కి కంటిన్యూ చేయనివ్వట్లేదు, డ్రాప్ అవుట్ చేద్దాం అంటున్నారు నెక్స్ట్ ఇయర్ అని చెప్పింది. దెన్ వి ఆస్క్డ్, బికాస్ రీజన్ లేకుండా కూడా ఏ పేరెంట్ ఇంత బోల్డ్ స్టెప్ తీసుకోరు. సో వి ఎన్క్వైర్డ్ అబౌట్ ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే షీ ఈస్ ద ఎల్డెస్ట్ అమంగ్ ఆల్ ద అదర్ చైల్డ్. సో అలా వాళ్ళ ఫ్యామిలీలో దెర్ ఆర్ 3 girls. సో అమ్మాయి పెద్దది కాబట్టి తనకి ఇంకా వెరీ సూన్ దే వాంట్ హర్ టు గెట్ మ్యారీడ్. సో అప్పుడు మేమేం చేసామంటే వీ కౌన్సిల్డ్ ద పేరెంట్స్. సో త్రూ అవర్ ఫౌండేషన్, ఆఫ్టర్ డూయింగ్ సమ్ కౌన్సిలింగ్, గివింగ్ దెమ్ సమ్ అవేర్నెస్, అప్పుడు పేరెంట్స్ అర్థం చేసుకున్నారు, ఎస్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు గెట్ హర్ మ్యారీడ్ అని చెప్పేసి. అలా అమ్మాయి డ్రాప్ అవుట్ అవ్వకుండా షీ వాస్ ఏబుల్ టు కంటిన్యూ అవర్ ఎడ్యుకేషన్. సో ఇంటర్మీడియట్ కూడా కంటిన్యూ చేసింది అండ్ నౌ షీ వాంట్స్ టు బికమ్ అ టీచర్. సో తను చెప్పింది, అక్క యువర్ వర్డ్స్ మూవ్ మీ అలాట్. మీరు చెప్పిన మాటలు నన్ను ఎంతో బానో స్ఫూర్తిదాయకంగా మార్చడంతో పాటు నాకు చిన్నపాటి భరోసానిచ్చింది. సో నేను ఒక టీచర్నైతే నాలాంటి పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరినీ కూడా నేను ఇన్స్పైర్ చేయడానికి టీచింగ్ ఇస్ ద నోబ్లెస్ట్ ప్రొఫెషన్ అని నేను భావిస్తున్నాను. అండ్ నేను ఇప్పుడు నా గోల్ సెట్ చేసుకున్నాక నౌ ఐ వాంట్ టు బీ ఎ టీచర్. అండ్ నాలాగా డ్రాప్ అవుట్ అవ్వకుండా ఎంతో మంది స్టూడెంట్స్ ఎవరైతే డ్రాప్ అవుట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కౌన్సిల్ చేయడానికి నేనున్నాను. మీరు ఇచ్చిన భరోసాని నేను కంటిన్యూ చేస్తాను, 10 మందికి భరోసాని ఇస్తానని చెప్పింది. దాట్ రియల్లీ మేడ్ మై డే. గుడ్. అండ్ అంటే మీరు తన్నే కాకుండా వాళ్ళ పేరెంట్స్ ను కూడా ఇన్స్పైర్ చేసి మోల్డ్ చేశారు. మీరు ఇందాక ఒకటి చెప్పారు, అంటే 2047 కి మీ విజన్ అన్నట్టు చెప్పారు కదా. 2047 కల్లా 20 lakhs ఆడపిల్లల్ని ఎంపవర్ చేయాలి అన్నది మీ డ్రీమ్ లాగా పెట్టుకున్నారు. యాక్చువల్లీ దట్స్ బోల్డ్ అండ్ ఛాలెంజింగ్ డ్రీమ్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మన పాడ్కాస్ట్ చూసే వాళ్ళు ఎవరైనా దీని ద్వారా ఇన్స్పైర్ అయ్యి మీకు కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎలాగ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, దానికి మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఎస్ రవి గారు, దిస్ 2 million అంటే 20 lakh గర్ల్ చైల్డ్ వినడానికి మనకి పెద్ద నంబర్ అనిపించవచ్చు, కానీ మనం ఎప్పుడైతే చేసే పని మనం ఎంతో నిబద్ధతగా ఇష్టపూర్వకంగా చేస్తామో దట్ నంబర్స్ విల్ బి రీచ్డ్ వెరీ సూన్. సో మేము నమ్మేది ఇట్ ఈస్ రిపుల్ ఎఫెక్ట్ లాగా మాది స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ అ నంబర్ విచ్ ఇస్ నాట్ టచింగ్ ద జస్ట్ ద పీపుల్, ద కౌంట్ కాదండి, ఇట్ ఈస్ ద హార్ట్స్ ఆఫ్ ద గర్ల్స్ అండ్
ప్రతి ఒక్క హార్ట్ బీట్ ని కూడా మనం వినగలుగుతాము ఎప్పుడు వెన్ దే ఆర్ ఎంపవర్డ్. సో అదే ఆలోచనతో మీరు ఒకవేళ వెన్ యూ రెజనేట్ విత్ అవర్ ఐడియాస్, మీరు కూడా నిజంగా ఒక ఆడపిల్ల భవిష్యత్తు క్రియేట్ చేయాలి అనుకుంటే యూ కెన్ బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూమెంట్. యూ కెన్ జస్ట్ వాలంటీర్ విత్ అస్ ఆర్ యూ కెన్ ఆల్సో స్పాన్సర్, యూ కెన్ బీ అ డోనర్, అండ్ డెఫినెట్లీ మీరు ఒక అంబాసిడర్ గా జాయిన్ అవ్వేసి మీరు మోటివేట్ చేయగలుగుతాను, మీలో 10 మందిని మార్చి వాళ్ళు 10 మందిని చదువుకోవాలి అనే ఆలోచన కల్పించి వాళ్ళు చదువుకునే దిశగా మీరు తీసుకెళ్లగలిగితే యూ కెన్ బీ అన్ అంబాసిడర్ ఫర్ ఫౌండేషన్, అండ్ ఆల్సో యూ కెన్ బీ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ బై స్ప్రెడ్డింగ్ ద వర్డ్. జస్ట్ స్ప్రెడ్ అ వర్డ్ అబౌట్ అవర్ ప్రోగ్రామ్స్. మేము చేసే ప్రేరణ ప్రోగ్రామ్ గురించి మీ దగ్గర ఏవైనా మీకు చుట్టుపక్కల మీ సరౌండింగ్స్ లో తెలిసిన గవర్నమెంట్ స్కూల్స్ ఏవైనా ఉంటే ఆ స్కూల్స్ లో డెఫినెట్లీ ఈ ప్రేరణ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది అనుకున్నప్పుడు యూ కెన్ జస్ట్ కాల్ అస్. మా నంబర్ వచ్చేసి 7337365158. దట్ ఈస్ ద అఫీషియల్ నంబర్ ఫర్ బంగారు తల్లి ఫౌండేషన్. సో ఈ నంబర్ కి 7337365158 ఈ నంబర్ కి కాల్ చేసి మీ ఏరియాలో, ఇట్ మైట్ బీ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ మనకి వీ హ్యావ్ సో మెనీ అంబాసిడర్స్. మీ ఏరియాలో మీకు తెలిసిన స్కూల్లో మోటివేట్ చేయడానికి మా బృందం, మా ప్రేరణ బృందం మీ వరకు వస్తుంది. సో మీకు తెలిసిన గవర్నమెంట్ స్కూల్స్ ని కూడా రెఫర్ చేయొచ్చు. యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ ఎనీ సింగిల్ మూమెంట్ విచ్ యూ ఫీల్. చేస్తామండి. మీరు చేసే ఒక చిన్న మాట సహాయం మన బంగారు తల్లుల బంగారు భవిష్యత్తుకు దోహదపడుతుంది. అండ్ నేను విన్నాను బంగారు తల్లి ఫౌండేషన్ చాలా అవార్డ్స్ వచ్చాయని, అంటే టైమ్స్ నౌ కానీ, బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డ్స్ కానీ, ఇట్లా చాలా అవార్డ్స్ వచ్చాయని విన్నాను. దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే అవార్డ్స్ దేనికి వచ్చాయి, మీ మోటివ్ ఏంటి, దేనికోసం వచ్చాయి అన్నట్టు. ఎస్ అండి, బంగారు తల్లి ఫౌండేషన్ కి నిజంగానే మీరు విన్నట్టుగానే చాలా అవార్డ్స్ వచ్చాయి ఫర్ ఇట్స్ హంబుల్ సర్వీస్, జనరస్ సర్వీస్ అండి. దెర్ ఇస్ నో మోటో బిహైండ్ దాట్. సో పిల్లల భవిష్యత్తు, ఆడపిల్లలు ఎదగాలి, వాళ్ళ జీవితాలు ఎంతగానో స్ఫూర్తిదాయకంగా మారాలి అనే మంచి ఆలోచనతోని, సదృద్దేశంతోని మొదలైందే ఈ ఫౌండేషన్. సో దీనికి అభినందిస్తూ సో మెనీ అదర్ పీపుల్ లైక్ ఈటీ నౌ అండ్ ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్స్, ఇవన్నీ కూడా బెస్ట్ రియాలిటీ అవార్డ్స్, వీళ్ళందరూ కూడా మనకి బంగారు తల్లి ఫౌండేషన్స్ అవార్డ్స్ ఇచ్చారంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఎ ప్రౌడ్ మూమెంట్, బట్ మనకు ఈ యొక్క మిషన్ ని, విజన్ ని ప్రతిసారి గుర్తు చేస్తున్నాయి. అంటే మన ఫౌండేషన్ చేసే పనులని ఇట్ ఈస్ రిమైండింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. మన ఫౌండేషన్ ఇంకా పెద్దగా చేయాలి, ఇంకా మంచి విషయాలు ఇంకా స్ప్రెడ్ చేయాలి అనేవి ప్రతిసారి గుర్తింపులాగా మనని గుర్తు చేస్తున్నవే ఈ అవార్డ్స్. సో అవన్నీ అచీవ్ చేస్తున్నాము అని ఒక చిన్నపాటి రికగ్నిషన్ కూడా మన బంగారు తల్లికి ఈ అవార్డ్స్ అన్ని ఇచ్చాయండి. సో మొదటిగా వచ్చేసి మనకి 2018లో వీ హ్యావ్ రిసీవ్డ్, బంగారు తల్లి ఫౌండేషన్ హ్యాస్ రిసీవ్డ్ 2 awards. దట్ ఈస్ ఫర్ ద బెస్ట్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ అవార్డ్. అదొకటే కాకుండా జెండర్ సెన్సిటైజింగ్ అవార్డ్ కూడా రావడం జరిగింది. అండ్ ఆఫ్టర్ 2018 అగైన్ ఇన్ 2020 మనకి బంగారు తల్లి ఫౌండేషన్ కి 2 awards వచ్చాయి. అండ్ 2020లో ఈటీ నవ్ వాళ్ళు ప్రెజెంట్ చేసింది బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డ్ అండ్ గర్ల్ చైల్డ్ ఇనిషియేటివ్ అవార్డ్ అని చెప్పేసి. సో మనం చేస్తున్న సోషల్ సర్వీస్ ఇట్ ఈస్ రిమార్కబుల్ అని చెప్పేసి ఈటీ నవ్ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. And apart from that, in the year 2023, we have also received 2 awards. So, Telangana Business Awards lo manaki Bangaru Talli Foundation has received the Best Girl Child Initiative of the Year ane award ochindandi. So, along with that, we have also received the Rashtriya Gaurav Award. So, it is one of the noblest award which is as considered in this field. So, alantidi mana Bangaru Talli Foundation ki dakkadam ఎంతో అభినందనీయం. నైస్. చాలా పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకున్నారు మీరు మీ ఫౌండేషన్ ద్వారా. అండ్ నిర్జయ్ గారు, మీ మాటలు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి. అండ్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ బంగారు తల్లి అనేది చాలా ఎమోషనల్ గా కనెక్టింగ్ గా ఉంది, గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ కాబట్టి. అండ్ ఫైనల్ గా పాడ్కాస్ట్ క్లోజ్ చేసే ముందు మా లిజనర్స్ కి మీ ద్వారా ఎంపవర్మెంట్ గురించి, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకుంటే. ఎస్ అండి, టు ఎవ్రీ గర్ల్ లిజనింగ్ టు దిస్ పాడ్కాస్ట్ ఐ జస్ట్ వాంట్ టు సే your dreams are valid and always dream high and sky is the limit. So మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అయ్యి ఉండొచ్చు, లేదంటే మీకు ఎమోషనల్ గా అయ్యి ఉండొచ్చు, లేదంటే మీకు ఫ్యామిలీ పరంగా అయ్యి ఉండొచ్చు.
ఏ రీజన్ వల్ల అయినా కూడా మీరు మీ డ్రీమ్స్ ని ఆపకూడదు. చదువుని కంటిన్యూ చేయాలి. మీరు మీకోసం మాత్రమే కాకుండా సమాజంలో రెస్పెక్ట్ పొందాలి అనుకుంటే చదువు మాత్రమే మీకు దాన్ని అందిస్తుందండి. సో టు ఆల్ ద గర్ల్స్, కీప్ రైజింగ్ అండ్ సోర్ హై టు ద స్కై. అండ్ టు ఆల్ ద పేరెంట్స్, మన పాడ్కాస్ట్ వింటున్న పేరెంట్స్ అందరికీ కూడా ఇన్వెస్ట్ ఇన్ హర్ బుక్స్. మీరు కట్నం కోసం ఫ్యూచర్లో అమ్మాయికి డబ్బులు ఇవ్వాలనో, కానుకలు ఇవ్వాలనో, వస్తువులు ఇవ్వాలనో, చీరలు పెట్టాలనో కాదండి. అమ్మాయికి ఫ్యూచర్ చేయాలనుకుంటే తన చదువుపై ఇన్వెస్ట్ చేయండి, బుక్స్ కొనించండి, తనకి చదువుకోవడానికి చక్కటి వాతావరణాన్ని కల్పించండి. ఎప్పుడు కూడా అమ్మాయికి ఎదగనిచ్చడానికి, తనకి సెల్ఫ్ డిపెండెంట్ గా ఉండడానికి దోహదపడే వస్తువులను కొనండి, తన నాలెడ్జ్ పెంచేలాగా చూడండి. కానీ ఫ్యూచర్లో తనకి కట్నం ఎంత ఇవ్వాల్సి వస్తుందో అని ఇప్పటి నుంచి పోగు చేయడం కాదండి. ఎవ్రీ పేరెంట్ help that girl child in reaching her best version by providing good education. Nice and amazing words. And final గా మా లిజనర్స్ కి మీ పర్సనల్ గా ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? అందరికీ కూడా నేను పర్సనల్ గా ఇవ్వవలసిన మెసేజ్ ఏంటంటే, బిలీవ్ ఇన్ యువర్ డాటర్. ఓకే, షీ స్ట్రాంగర్ దాన్ యూ థింక్. సో నమ్మకం అనేది పునాది అండి. జస్ట్ బిలీవ్ ఇన్ హర్ అండ్ షీ విల్ డూ వండర్స్ అండ్ మిరకల్స్. సో పేరెంట్స్, ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ హర్ బుక్స్. దట్ ఈస్ హౌ యు ఆర్ గివింగ్ హర్ వింగ్స్. సో తను చక్కగా స్వేచ్ఛగా ఎదగాలంటే, తనకు రెక్కలు ఇవ్వాలంటే చక్కటి ఎడ్యుకేషన్ ఇవ్వండి. అండ్ దట్ ఈస్ హౌ ఒక ఆడపిల్లకి చదువుకోవాలన్న ఆశ కల్పించి, భరోసానిచ్చి, ప్రోత్సాహాన్ని అందిస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయి ఒక కల్పవల్లి అవుతుంది. అందుకే అంటామండి, బంగారు తల్లి ఫౌండేషన్, బంగారు తల్లి అవుతుంది మన దేశానికే కల్పవల్లి. ఎలాగైతే ఒక కల్పవల్లి మనకు అనుకున్న విషెస్ అన్ని గ్రాంట్ చేస్తుందో, అలా మన ఆడపిల్ల నెవర్ ఎండింగ్ గా మన విషెస్ అన్ని ఫుల్ఫిల్ చేయాలంటే తనకు కావాల్సిన ఒకటే అస్త్రం, అది ఎడ్యుకేషన్. సో లెట్ us గివ్ ఇట్ టు హర్. సో లెట్ us బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూమెంట్, దిస్ వండర్ఫుల్ మూమెంట్ లో మీరు కూడా భాగం అవ్వాలి. ప్రతి ఒక్క పాడ్కాస్ట్ లిసనర్ కూడా భాగం అవ్వాలి. లెట్ us మేక్ ఎవ్రీ బంగారు తల్లి a కల్పవల్లి టు అవర్ వరల్డ్. షూర్. థ్యాంక్ యూ నీరజ గారు. ఈరోజు మాతో జాయిన్ అయ్యి బంగారు తల్లి గురించి చాలా ఇన్సైట్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇట్స్ ఇండీడ్ అ ప్లెజర్ ఫర్ మీ టు బీ హియర్ అండ్ టు షేర్ అబౌట్ బంగారు తల్లి ఫౌండేషన్స్ రిమార్కబుల్ వర్క్. అండ్ ఆడపిల్ల చదువు ఒక ఇంటికి మాత్రమే కాదు, తన ఇంటికి వెలుగుతో పాటు మన దేశ ప్రగతికే సోపానం. సో ఇది భావిస్తూ let us all together become partners in her girl's future. సో తన డ్రీమ్స్ అచీవ్ చేయడానికి మనం అందరం కలిసి బంగారు తల్లి ఫౌండేషన్ ద్వారా కలిసి ముందుకు నడుద్దాం. ఎంతో మంది బంగారు తల్లుల జీవితాల్లో వెలుగు నింపి బంగారు తల్లి ఫౌండేషన్ గురించి తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అన్ని ఇన్సైట్స్ షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ముందు మీకు. డియర్ లిజనర్స్, డూ షేర్ దిస్ పాడ్కాస్ట్ అండ్ ఇన్స్పైర్ సమ్వన్ టుడే. దిస్ ఇస్ రవికుమార్ కుర్వా signing off.